జపాన్ వీధుల్లో డ్రైవర్లెస్ కారు మితిమీరిన వేగంతో వెళ్తూ డ్రైవర్లు దారుణ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న కాలమిది. డ్రైవర్ రోడ్డు చూసి నడిపితేనే ఇంతటి దారుణాలు జరుగుతుంటే ఇక డ్రైవింగ్ సీట్లో డ్రైవర్ లేకుండానే ఆ వాహనం ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. కానీ జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని యొకోహామా సిటీలో ఒక కొత్త తెల్ల కారు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీధుల్లో దూసుకుపోయింది. అయితే ఈ కారు డ్రైవింగ్ సీట్లో ఎవరూ లేకపోవడం విశేషం. డ్రైవర్ రహిత సాంకేతికతను పరీక్షించే ఉద్దేశంతో జపాన్కు చెందిన నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ సంస్థ ఈ అధునాతన కారుకు తుది రూపునిచ్చింది. అధునాతన కారు అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా 14 కెమెరాలను కారుకు చుట్టూ అమర్చారు. 9 రాడార్లను బిగించారు. సమీప వస్తువులపైకి లేజర్ కాంతిని ప్రసరింపజేసి దాని ద్వారా ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో కనిపెట్టి అందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చే లిడార్ సెన్సార్లను 6ని ఆ కారుకు అమర్చారు. గూగుల్కు చెందిన సెల్ఫ్ డ్రైవింగ్ వెమో కారు త్వరలో జపాన్ మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో నిస్సాన్ సైతం ఈ రంగంలోకి ప్రవేశించింది. ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ సంస్థలకు చిరునామా అయిన జపాన్ ఇప్పటికీ స్వయంచాలిత వాహనాల రంగంలోకి అడుగు పెడుతోంది. ఈ విభాగంలో అమెరికా, చైనాలు ఇప్పటికే దూసుకుపోతుండటంతో జపాన్ సైతం తన వంతు కృషి చేస్తూ ఉంది. కొత్త టెక్నాలజీని సెరెనా మినీ వ్యాన్లో అమర్చాము. మానిటర్ సెన్సార్లతో కారు తన్నంతట తానే అదే ప్రయాణిస్తుంది. ఇందులో ఏమైనా సమస్యలొస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటే వెంటనే నిస్సాన్ ప్రధాన కార్యాలయంలో సిబ్బంది రిమోట్ కంట్రోల్ సహాయంతో కారును తమ నియంత్రణలోకి తీసుకుంటారు. అది కూడా సాధ్యం కాకపోతే చిట్ట చివరి ప్రయత్నంగా కారులోని ముందు వైపు పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఆ కారును అదుపు చేస్తారు. ముందు జాగ్రత్త కోసం ఈ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఈ కారు పరీక్ష 2వ దశలో ఉంది. త్వరలో ఇలాంటి 20 కార్లను రంగంలోకి దింపి కిక్కిరిసిన రోడ్లపై పరీక్షిస్తాము. 4వ స్టేజీ పరీక్ష కూడా విజయవంతంగా పూర్తయితే కారుకు రిమోట్ పద్ధతిలో కూడా ఎలాంటి బ్యాకప్ సిబ్బంది ఉండబోరు. దానంతటా అదే కారు వెళ్తుంది. మరో 4-5 ఏళ్లలో ఇది సాకారం అవుతుంది అని నిస్సాన్ మొబిలిటీ కృత్రిమ మేధ ల్యాబొరేటరీ ఇంజనీర్ తకేషి కిమురా చెప్పారు.